హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నీట్ యూజీ 2024కి ప్రిపేర్ అవుతున్న ప్రతి స్టూడెంట్కి తెలుసు 2024 బ్యాచ్కి ఎన్ఎంసి సిలబస్ని రెడ్యూస్ చేయడం జరిగింది అని. కాకపోతే మనకు ప్రజెంట్ ఒక న్యూస్ వైరల్ అవుతుంది. కొత్త సెక్షన్ని నీట్ యూజీ సిలబస్లో యాడ్ చేయబోతున్నారు అని ఒకటి. రెండోసరికి టైప్ బ్రేకర్ రూల్స్ అనేవి మారిపోతున్నాయి అని. ఎక్కువగా మీకు నార్త్ ఇండియన్స్ ఛానల్స్ నుంచి ఇలాంటి న్యూస్ అనేది వైరల్ అవుతుంది. కానీ వాళ్ళు డెప్త్గా అసలు వాట్ ఈస్ బ్యాక్గ్రౌండ్ ఏంటి అని చెప్పరు. నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముఖ్యంగా తెలుగు వాళ్ళు, ఆంధ్రప్రదేశ్ వాళ్ళు అండ్ తెలంగాణ స్టూడెంట్స్కి అర్థమయ్యే విధంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దానికన్నా ముందు మనం డిజైన్ చేసిన అప్లికేషన్ గురించి చెప్తాను. వీలైతే తెలుగుదాన్ని కొట్టిపారేయకండి, మీ ఫ్రెండ్స్కి ఖచ్చితంగా షేర్ చేయండి. ఫ్రెండ్స్, తెలంగాణ ఆంధ్రప్రదేశ్ నీట్ స్టూడెంట్స్ కోసం ఈ యాప్ని అయితే డెవలప్ చేసాము. డిస్క్రిప్షన్లో యాప్ లింక్ ఉంటుంది. సో మీకు కోర్స్ అనేది ఫ్రీగానే ఉంటుంది, కానీ యాప్ మెయింటెనెన్స్ ఛార్జెస్ కింద ఈ కోర్స్లో 499 అయితే ఛార్జ్ చేస్తున్నాము. సో సబ్జెక్ట్ వైజ్ ఎన్సీఆర్టీ బేస్డ్ ఎంసీక్యూస్ ఇస్తున్నాం. ప్రజెంట్ బయాలజీ అవైలబుల్గా ఉన్నాయి. అండ్ దాంతోపాటు మీకు ఎన్సీఆర్టీ లెవెల్ టెస్ట్ సిరీస్ ఇస్తున్నాం. మీ ప్రిపరేషన్లో ఈ టెస్ట్ సిరీస్ అనేవి చాలా ఇంపార్టెంట్గా యూజ్ అవుతాయండి. ఓకేనా? మీరు డిస్క్రిప్షన్లో ఉన్న యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. మీరు డెస్క్టాప్ సైట్లో యూజ్ చేసుకోవచ్చు, ఐఫోన్ యూజర్స్ యూజ్ చేసుకోవచ్చు, ఆండ్రాయిడ్ యూజర్స్ యూజ్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు కోర్స్ని కనుక పర్చేజ్ చేస్తే మీకు ఎలా డిస్ప్లే అవుతుంది కోర్స్ అంటే, సో మీకు సెక్షన్ వైజ్ ఆర్గనైజ్గా ఇచ్చాము. చాలా అంటే చాలా ఈజీగా ఉపయోగపడే విధంగా, ఇంటర్ లెవెల్ స్టూడెంట్స్కి అర్థమయ్యే విధంగానే ఉంటుంది. ప్రతి ఒక్కటి ఐఐటి, జేఈ, ఎంసెట్ కూడా ఇచ్చాము. మీరు ఒకవేళ కోర్స్ని పర్చేజ్ చేయగానే ఈ విధంగా ఉంటుంది. నీట్ యూజీ సిలబస్ అని, వాట్సాప్ గ్రూప్ లింక్ అని, డెమో ఫ్రీ టెస్ట్ అని, బయాలజీ అని, ఫిజిక్స్ అని, కెమిస్ట్రీ అని ఇలా ఉంటుంది. ఇందులో మీరు టెస్ట్ రాసుకోవచ్చు అండ్ బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ వైజ్ ఎంసీక్యూస్ కూడా ప్రాక్టీస్ చేయొచ్చు. అన్లిమిటెడ్ టైమ్స్. ఒకవేళ మీరు టెస్ట్ రాయాలనుకోండి, సో టెస్ట్లన్నీ కూడా మీకు కంప్లీట్ సిబిటి రేంజ్లో ఇచ్చాము. అంటే ఒకవేళ మీరు ఆఫ్లైన్లో బబ్లింగ్ చేస్తున్నా కూడా మీకు మీరు కరెక్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఆటోమేటిక్గా సిస్టమే మీ మార్క్స్ ఎన్ని అని కరెక్ట్ చేసి మీకు రిజల్ట్స్ని చూపిస్తుంది. మీకు ఎన్ని మార్క్స్ అనేది ఇక్కడ చూడండి, మీ రిజల్ట్స్ని కూడా చూపించడం జరుగుతుంది. ఓకేనా? సో ఇక్కడ అటెంప్ట్ టెస్ట్ మీద క్లిక్ చేస్తే మీకు డిస్ప్లే అవుతూ ఉంటాయి క్వశ్చన్స్. ఆన్లైన్ ఎగ్జామినేషన్ ఉంటుంది కదా, అలానే యాజ్ పర్ యువర్ నీట్ యూజీ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ బయాలజీ సెక్షన్ ఏ, సెక్షన్ బి, ఫిజిక్స్ సెక్షన్ ఏ, సెక్షన్ బి, జియాలజీ సెక్షన్ ఏ, సెక్షన్ బి. సో 35 క్వశ్చన్స్ ప్లస్ 15 క్వశ్చన్స్. అందులో 10 మాత్రమే అటెంప్ట్ చేయడం, కేవలం 10 మాత్రమే అటెంప్ట్ చేయడం. మీరు 10 అటెంప్ట్ చేసిన తర్వాత మిగతా 5 క్వశ్చన్స్ అటెంప్ట్ చేయకుండా లాక్స్ చేసి మరి మీకు యూజ్ అయ్యే విధంగా చేసాము. సో ఇక్కడ మీరు ఆన్లైన్లో మీకు వస్తుంటే మీరు జస్ట్ టిక్ చేసి నెక్స్ట్ మీద క్లిక్ చేసి ఇదే టైంలో మీ యొక్క ఓఎంఆర్ ఉంటే బబుల్ చేసుకోవచ్చు. ఓకేనా? ఇక్కడ ఏదైతే టిక్ చేశారో, ఓకేనా, ఆన్లైన్లో మీరు ఏదైతే టిక్ చేస్తున్నారో అదే మీరు ఓఎంఆర్ షీట్లో మీరు బబుల్ చేసుకోవచ్చు, మీరు రివ్యూ చేసుకోవచ్చు అండ్ పబ్లిష్ చేయొచ్చు. సో ఈ విధంగా మీకు యూజ్ అవుతుంది. తీసుకోవడానికి అయితే ట్రై చేయండి. సో తెలంగాణ నుంచి స్టార్ట్ అయిన ఒక స్టార్టప్ అనుకోండి, ఆంధ్రప్రదేశ్ అండ్ తెలుగు వాళ్ళకి యూజ్ అయ్యే స్టార్టప్ అనుకోండి. సో ఒకవేళ మీ నుంచి సపోర్ట్ ఉంటే రివిజన్ బ్యాచ్ లాగా మీకు ఫిబ్రవరి ఎండింగ్ కానీ మార్చ్లో కానీ ఏమైనా రివిజన్ సెషన్స్ కూడా ఎవరైనా రిక్రూట్ చేసి మరి మీకు చెప్పించడానికి అయితే ట్రై చేస్తాను. ఇదే 499 కోర్స్లో మీరు అడిషనల్గా పే చేయాల్సిన అవసరం అయితే లేదు. సో ఇక విషయానికి వచ్చేద్దాం. ఓకేనా? సో విషయం ఏంటి అంటే, మనకు అఫీషియల్గా అయితే ఎక్కడి నుంచి లేదు, కానీ ఏదైతే మనకు సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ కానీ వెబ్సైట్స్ ఉన్నాయో అక్కడ నుంచి మనకు ఈ న్యూస్ అనేది వైరల్ అవుతుంది. మీకు జనరల్గా తెలుసు, మనకు ఆల్రెడీ సిలబస్ అనేది రెడ్యూస్ చేశారు. సో 97 చాప్టర్స్ నుంచి 79 చాప్టర్స్కి తగ్గించడం జరిగింది. నీట్ యూజీ 2024 సిలబస్ని తగ్గించుకుంటూ వచ్చేసారు. ఓకేనా? రెడ్యూస్ చేసుకుంటూ రావడం జరిగింది. సో అందులో కొత్తగా వైరల్ అవుతున్న న్యూస్ ఏంటి అంటే, ఎథిక్స్ అండ్ ఇంటిగ్రిటీ అనే సెక్షన్ని యాడ్ చేస్తున్నారు అనేది ఒకటి. రెండో వచ్చేసరికి టై బ్రేకర్. ఓకేనా? టై బ్రేకర్ అంటే సేమ్ మార్క్స్ వచ్చిన వాళ్ళకు టై బ్రేకర్ రూల్స్ అనేది చేంజ్ చేస్తున్నారు అనేది. సో ఈ ఫస్ట్ దాని గురించి తర్వాత మాట్లాడుకుందాం. టై బ్రేకర్ గురించి మాట్లాడుకుందాం. ఈ టై బ్రేకర్ అనేది ఇప్పుడు తీసుకున్న డెసిషన్ కాదు. 2023లో ఆల్రెడీ ఎవరైనా రన్నింగ్లో మన వీడియోస్ ఫాలో అయి ఉంటే, యూజీ మెడికల్ ఎడ్యుకేషనల్ రూల్స్ 2023 అని ఎన్ఎంసి రిలీజ్ చేసింది. సో ఈ రూల్స్ని మళ్ళీ వెనక్కి తీసుకున్నారు, క్యాన్సిల్ చేశారు, అది వేరే విషయం అనుకోండి. ఆ రూల్స్ అందులోనే టై బ్రేకర్కి సంబంధించిన రూల్స్ అనేవి 2024 నుంచి ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పారండి. ఓకేనా? సో ఈ టై బ్రేకర్ అనేది పెద్ద ప్రాబ్లం కాదు. ఓకేనా? అది వాళ్ళు ఎట్లా తీసుకొస్తారు ఏంటి అనేది తెలియదు. ఇప్పటివరకు టై బ్రేకర్కి సంబంధించి అఫీషియల్ న్యూస్ లేదు. సో ఈ టై బ్రేకర్కి సంబంధించి అఫీషియల్ న్యూస్ ఎప్పుడు వస్తుంది అంటే, మనకు ఎన్టీఏ ఎప్పుడైతే ఆన్లైన్ అప్లికేషన్కి సంబంధించి ఇన్ఫర్మేషన్ బులెటిన్ రిలీజ్ చేస్తుందో అందులో మీకు టై బ్రేకర్కి సంబంధించిన డీటెయిల్స్ ఉంటాయి. సో మాక్సిమం చేంజెస్ అయితే చేయడానికి లేదు, ఎందుకంటే మెడికల్ ఎడ్యుకేషన్ రూల్స్ అనేవి ఇంప్లిమెంట్ అవ్వలేదు కాబట్టి టై బ్రేకర్ రూల్స్ అయితే చేంజ్ అవ్వవు. అసలు టై బ్రేకర్ రూల్స్ గురించి మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. సో మీరు ఎక్కువగా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే,
ఎథిక్స్ అండ్ ఇంటిగ్రిటీ ఈ సెక్షన్ని యాడ్ చేస్తున్నారు. యాడ్ చేస్తే ఎక్కడ యాడ్ చేస్తున్నారు? ప్రజెంట్ ఉన్నవే 200 క్వశ్చన్స్, మనం 180 అటెంప్ట్ చేయాలి. సెక్షన్ ఏ సెక్షన్ బి అని యాడ్ చేశారు. అసలే సిలబస్ రిడ్యూస్ అయిందిరా నాయన, టైం లేదురా అంటే ఈ టైంలో ఈ ఎథిక్స్ అండ్ ఇంటిగ్రిటీ అండ్ సిలబస్ని యాడ్ చేస్తున్నారా అంటే ఎన్ఎంసీ నుంచి అఫీషియల్ నోటీస్ అయితే రాలేదు. ఓకేనా, మనకు ఏఎన్ఐ న్యూస్ అనే ఒక వెబ్సైట్ ఇది ఇచ్చారు, దీన్నే సర్క్యులేట్ చేస్తున్నారండి. ఓకేనా, సో దీన్ని స్టూడెంట్స్ ఎందుకు పట్టించుకుంటారో నాకు అర్థం అవ్వట్లేదు. మీకు నేను చెప్తాను చూడండి. ఇక్కడ న్యూ సెక్షన్ ఆన్ ఎథిక్స్ అండ్ ఇంటిగ్రిటీ, గెట్ రెడీ టు షోకేస్ యువర్ ఎథికల్ కంపాస్. NEET 2024 introduces a new section on ethics, integrity and aptitude in medical practice. Aptitude అంటే మళ్ళీ వేరు. This section will access your understanding of professional conduct, communication skills and ethical considerations in medicine. Brush up on medical ethics and prepare to demonstrate your suitability for the noble profession. మీకు తెలుసు మెడికల్ అంటే డాక్టర్ కోర్స్ అంటే డాక్టర్ వృత్తి అనే ప్రొఫెషన్ అనేది చాలా గొప్పది. ఓకేనా, ఒక దేవుళ్ళలాగా పూజించేంత గొప్పది. సో ఇక్కడ ఆ ప్రొఫెషన్ గురించి వీటన్ని గురించి మాట్లాడుకుంటే అసలు ఈ ఎథిక్స్ అండ్ ఇంటిగ్రిటీ అంటే ఏంటి, ఈ సిలబస్ ఏంటంటే ఎథిక్స్ అండ్ ఇంటిగ్రిటీ అనే సిలబస్ అనేది నిజానికి ఏ కాంపిటేటివ్ ఫీల్డ్లో అని ఖచ్చితంగా ఉండాలండి. మనకు సివిల్ సర్వీసెస్లో దీనికి సంబంధించి ఒక పేపరే ఉంటుంది డైరెక్ట్గా, ఇది ఇంప్లిమెంట్ చేయాలి. కానీ ఆల్ ఆఫ్ సడన్ ఇంప్లిమెంట్ చేయకూడదు. హాఫ్ ఆఫ్ ద పోర్షన్ అయిపోయిన తర్వాత, హాఫ్ ఆఫ్ ద పీరియడ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇంప్లిమెంట్ చేయడం అనేది తప్పు. ఓకేనా, సో నిజానికి ఇది ఇంప్లిమెంట్ అవుతుందా లేదా అనేది మాట్లాడితే నిజానికి కాంపిటేటివ్ ఫీల్డ్లో ఎథిక్స్ అండ్ ఇంటిగ్రిటీ అనే సిలబస్ ఖచ్చితంగా అవసరము. సో దాన్ని మనం వెల్కమ్ చేయొచ్చు, కానీ ఇప్పుడు కాదు. ఒకవేళ ఇంప్లిమెంట్ చేస్తే 2025కి ఇంప్లిమెంట్ చేసుకోవాలి, లేదా 2026కి ఇంప్లిమెంట్ చేసుకోవాలి. కానీ 2024కి ఇంప్లిమెంట్ చేయడం అనేది కుదరదు. ఎందుకు కుదరదు? ఇది ప్రజెంట్ అఫీషియల్ కాదు, ఎన్ఎంసీ వెబ్సైట్లో లేదు. ఒకవేళ అఫీషియల్గా ఇచ్చినా కూడా 2024 బ్యాచ్కి మాత్రం ఇవ్వరు. ఎందుకు చెప్తున్నా అంటే ఎన్ఎంసీ ప్రతి 3 మంత్స్కి ఒకసారి, ప్రతి 6 మంత్స్కి ఒకసారి ఏదో ఒక కొత్త న్యూస్ తీసుకొని వస్తుంది. జనాల్ని అంటే స్టూడెంట్స్ని, పేరెంట్స్ని భయానికి గురి చేస్తుంది. ఆ నెక్స్ట్ ఏం చేస్తుంది అంటే వాటిని క్యాన్సిల్ చేస్తుంది. కొన్ని ఎగ్జాంపుల్ చెప్తాను, చాలా వీడియోస్లో చెప్పాను, మళ్ళీ చెప్తాను. ఫస్ట్ ఎగ్జాంపుల్, ఫ్రీ సీట్స్. ఓకేనా, ప్రైవేట్ మెడికల్ కాలేజ్లో ఉన్న 50% ఆఫ్ ద సీట్స్ని గవర్నమెంట్ కాలేజ్ ఫీజుకే ఇవ్వాలి అని ఒక డెసిషన్ తీసుకొచ్చింది. డైరెక్ట్ ఇంప్లిమెంట్ చేస్తున్నాము, దీనికి ఎవ్వరు అడ్డు లేదని చెప్పింది. కాలేజ్ వెళ్ళి కోర్టులో కేసేస్తే ఇది క్యాన్సిల్ అయింది. ఓకేనా, సెకండ్ వచ్చేసరికి ఏం తీసుకొచ్చింది? యూజీ మెడికల్ ఎడ్యుకేషనల్ రూల్స్ అని తీసుకొచ్చింది 2023. చాలా ఇంప్లిమెంట్ చేసింది. ఇందులో ఏం చేసింది? టై బ్రేకర్ రూల్స్ మార్చింది, ఏజ్ రిలాక్సేషన్ మార్చింది. ఏజ్ డిసెంబర్ ఎగ్జామ్ రాసే ఇయర్ డిసెంబర్ కాదు, 17 ఇయర్స్ ఉండాల్సింది. ఎగ్జామ్ అప్లికేషన్ చేసే ముందే 17 ఇయర్స్ ఉండాలని చెప్పింది. టై బ్రేకర్ రూల్స్ మారుస్తున్నామని చెప్పింది. ముఖ్యంగా కామన్ కౌన్సిలింగ్ అని 2023లో ఎంత పెంట చేసిందో మీకు తెలుసు. అది కామన్ కౌన్సిలింగ్ అని చేస్తున్నాము, ఇది ఇంప్లిమెంట్ అవుతుందని చెప్పింది, అది అవ్వలేదు. ముఖ్యంగా ఇంకొకటి థర్డ్ వచ్చేసరికి 1 మిలియన్ పాపులేషన్కి 100 మెడికల్ సీట్స్ మాత్రమే ఉండాలి 2024 నుంచి అని చెప్పింది. సో అలా చూస్తే తెలంగాణలో ఇంకొక 60 సంవత్సరాలు అయినా కూడా ఒక్క మెడికల్ సీట్ కూడా రావడానికి లేదు, అలా చేసింది. సో ఇప్పుడు నేను చెప్పిన ఈ 3 ఫ్రీ సీట్స్ అండ్ మెడికల్ ఎడ్యుకేషన్ రూల్స్, థర్డ్ వచ్చేసరికి ఈ 1 మిలియన్కి సంబంధించి ఈ 3 డెసిషన్స్ ఎన్ఎంసీ తీసుకున్నప్పటికీ కూడా అన్నీ కూడా సడన్గా ఇంప్లిమెంట్ చేస్తాం అంటే ఇప్పుడు తీసుకున్నాం కదా నెల లోపల ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పేటట్టే చెప్పింది. సో దీని మీద యాంటీగా రావడం, పబ్లిక్ నుంచి రియాక్షన్స్ వేరుండడం వల్ల ఇవన్నీ కూడా వెనక్కి తీసుకుందండి. ఓకేనా, వీటన్నిటి కూడా ఏం చెప్పిందంటే త్వరలో ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పింది. సో కాబట్టి ఎన్ఎంసీ అనేది ఏదో ఒక డెసిషన్ తీసుకుంటుంది, అది ఇంప్లిమెంట్ చేయదు. ఇప్పుడు కూడా ఇదైతే మనకు అఫీషియల్ కాదు. ఒకవేళ ఎన్ఎంసీ అఫీషియల్గా నోటీస్ ఇచ్చినా కూడా పబ్లిక్ ఒపీనియన్ తీసుకుంటుంది. ఓకేనా, పబ్లిక్ ఒపీనియన్ తీసుకున్నప్పుడు పేరెంట్స్ నుంచి కానీ స్టూడెంట్స్ నుంచి కానీ పాజిటివ్ రెస్పాన్స్ మాత్రం ఉండదు, 99% నెగిటివ్ రెస్పాన్సే ఉంటుంది. ఓకేనా, ఎందుకంటే మనకు ఎగ్జాక్ట్ ఇంకొక 3 మంత్స్ టైం ఉంది. సో జనవరి అయిపోయింది, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, ఈ 3 మంత్స్లో ఇది ఇంప్లిమెంట్ చేయడం అనేది సాధ్యపడదు. ఈ సెక్షన్ని యాడ్ చేయడం అనేది కుదరదు. ఒకవేళ కుదురుతుందని చెప్పినా కూడా ఎగ్జామ్ స్టార్ట్ అయ్యే టైం కంటే నోటిఫికేషన్ వచ్చే టైంకి ఎన్ఎంసీనే వెనక్కి తగ్గేసి అసలు ఈ సిలబస్ని యాడ్ చేయమని చెప్పేస్తుంది. కాబట్టి ప్రజెంట్ ఇది అఫీషియల్ కాదు. సెకండ్, ఒకవేళ అఫీషియల్ అయినా కూడా ఇంప్లిమెంట్ చేయడానికి కుదరదు. ఒకవేళ ఇంప్లిమెంట్ చేస్తే 2025 బ్యాచ్కి అవుతుంది కానీ 2024 బ్యాచ్కి అవ్వదు. ఒకవేళ ఇంప్లిమెంట్ చేసినా కూడా యాప్టిట్యూడ్ అనేది గెట్ ఇన్ అవ్వడం బైపీసీ స్టూడెంట్కి చాలా కష్టం అవుతుంది. ఓకేనా, యాప్టిట్యూడ్ అనేది గెట్ ఇన్ అవ్వడం చాలా మందికి కష్టం అవుతుంది బైపీసీ స్టూడెంట్స్కి. ఇది కూడా యాంటీగానే వెళ్తుంది.
కాబట్టి ఈ డెసిషన్ అనేది ఇంప్లిమెంట్ అవ్వదు. ఓకేనా? ఒకవేళ యాడ్ చేస్తే ఎథిక్స్ లాంటి సబ్జెక్ట్స్ని యాడ్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, కాబట్టి తెలుగు స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో దీని గురించి టెన్షన్ పడకండి. అఫీషియల్గా రాలేదు. ఇంటిగ్రిటీ అండ్ మనకు ఎథిక్స్ అండ్ ఇంటిగ్రిటీ అండ్ సిలబస్ యాడ్ చేయలేదు. ఒకవేళ యాడ్ చేసిన సెక్షన్ ఏకి యాడ్ చేస్తారా, సెక్షన్ బికి యాడ్ చేస్తారా చెప్పలేదు. ఒకవేళ ఏ సెక్షన్కి యాడ్ చేస్తారన్నా కూడా 2024 బ్యాచ్కి మాత్రం ఖచ్చితంగా ఇంప్లిమెంట్ అవ్వదు. పేరెంట్స్ స్టూడెంట్స్ ఊరుకోరు. నార్త్ ఇండియా కానీ సౌత్ ఇండియా కానీ 25 లక్షల మంది స్టూడెంట్స్ రాస్తూ ఉంటారు. ఎవ్వరు కూడా ఊరుకోరు. మొత్తం ఎన్ఎంసీ కూడా ఫేవర్ టు స్టూడెంట్స్ గానే ఉంటుంది, కానీ ఆపోజిట్ స్టూడెంట్స్కి ఆపోజిట్గా ఎప్పుడు కూడా ఇంప్లిమెంటేషన్ ఉండదు. కాబట్టి ఇలాంటి వైరల్ న్యూస్లు ఇప్పుడున్న ప్రిపరేషన్లో ఒకవేళ ఎక్కడి నుంచి అని వస్తే ఫాలో అవ్వకండి, వాటిని నమ్మకండి. మీకు ఏమైనా డౌట్స్ ఉండి ఇలాంటి న్యూస్లకు సంబంధించి ఏమైనా డౌట్స్ అడగాలంటే 7893947228 నెంబర్ని వాట్సాప్లో కాంటాక్ట్ అవ్వండి. ఓకేనా? నీట్ రిలేటెడ్ గైడెన్స్ కూడా మనం ఇక్కడ నుంచి పెయిడ్ గైడెన్స్ ఇస్తాము. ఎవరైనా గైడెన్స్ కోసం కూడా మనల్ని కాంటాక్ట్ అవ్వచ్చు. మీరు కాలేజ్లో జాయిన్ అయ్యేంత వరకు తెలుగు స్టూడెంట్స్ అందరికీ కూడా విజన్ అప్డేట్ నుంచి 100% సపోర్ట్ ఉంటుంది. మీకు అన్ని విషయాలు తెలిసినా కూడా మీకు ఒక బ్యాక్ బోన్ లాగా మీ కాలేజ్ జాయిన్ అయ్యేంత వరకు కూడా నేను సపోర్ట్గా ఉంటాను. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి, వీలుంటే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి.